ఫ్రెండ్స్. సో 2 ఇయర్స్ తర్వాత జర్మనీ నుండి ఇండియాకి ట్రావెల్ చేస్తున్నాను ఫర్ ద ఫస్ట్ టైం. వెరీ ఎక్సైటెడ్. సో ఇక్కడ నుంచి ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. సో అక్కడి నుండి హైదరాబాద్, సో వయా ఢిల్లీ వెళ్ళాలన్నమాట. సో ఎయిర్పోర్ట్ మొత్తం కూడా చూపిస్తాను ఈరోజు మీకు. సో ఇప్పుడు నేను ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ రీచ్ అయ్యాను. లోపలికి వెళ్ళి ఎయిర్పోర్ట్ గురించి, ట్రావెల్ గురించి అన్నీ కూడా మాట్లాడుకుందాం. జర్మనీలో వన్ ఆఫ్ ద బిజియెస్ట్ అండ్ బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఇది. అండ్ దాంట్లో ఈ ఎయిర్పోర్ట్కి టర్మినల్ 1 అండ్ టర్మినల్ 2 అని ఉంటాయి. సో మనం ఎంటర్ అయింది టర్మినల్ 2. సో కంపారిటివ్లీ టర్మినల్ 1 కంటే టర్మినల్ 2 కొంచెం చిన్నది. అండ్ ఇవి ఉండడం కూడా సపరేట్గా 4 to 5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటాయి. సో టర్మినల్ 1కి టర్మినల్ 2కి అస్సలు లింక్ ఉండదు. కానీ ఈ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్ జర్మనీకి హార్ట్ లాగా. ఈవెన్ యూఎస్ఏకి, అదర్ యూరోపియన్ కంట్రీస్కి వెళ్ళే ఫ్లైట్స్కి మోస్ట్లీ ఇక్కడ చేంజ్ ఓవర్ కానీ హాల్టింగ్ కానీ ఉంటుంది. బికాస్ ఆల్మోస్ట్ యూఎస్ఏకి వెళ్ళే ముందు సముద్రం కంటే ముందు ఉన్న పెద్ద ఎయిర్పోర్ట్లో ఒకటి అయిన లండన్ హిత్రో అయితే నెక్స్ట్ అతిపెద్దది ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్. ఈజీగా ఒక లైన్ చూసి ఆ ఫ్లైట్ ఎక్కడికి వెళ్తుందో కూడా చెప్పొచ్చు. అందరూ చైనీస్ పీపులే ఉన్నారంటే పక్కా చైనా ఫ్లైట్ అయి ఉంటుంది. లోపల చాలా కౌంటర్స్ ఉంటాయి. అండ్ ఎక్కడికి వెళ్ళాలో అని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం అయితే ఏం లేదు. ఎందుకంటే ఈ డిస్ప్లే పైన క్లియర్గా చెక్ ఇన్ గేట్ నెంబర్ డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ మ్యాక్సిమం 8 hours తర్వాత ఉండబోయే ఫ్లైట్ డీటెయిల్స్ కూడా అక్కడ మెన్షన్ చేస్తారు. ఇవి చెక్ ఇన్ గేట్స్. ఈ ఎయిర్పోర్ట్లో ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే లగేజ్ ఇచ్చి టికెట్స్ తీసుకునేదాకా కూడా మనతో వచ్చిన ఫ్రెండ్స్ మనతోనే ఉండొచ్చు. సో దట్ బ్యాగేజ్ ఇచ్చాక కూడా లోపలికి వెళ్ళాక వాళ్ళతో పాటు టైం పాస్ చేయొచ్చు. సో ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో అయితే చెక్ ఇన్ అయితే అయిపోయింది. సో నాకు చెక్ ఇన్ బ్యాగ్స్ అయితే ఇచ్చేసాను. అండ్ క్యాబిన్ బ్యాగ్ నాతో పాటే ఉంది. సో ఇక్కడ 2 tickets ఇచ్చేసారు వీళ్ళు. ఢిల్లీ రీచ్ అయిన తర్వాత లైక్ 1.5 hour లేఓవర్ ఉందన్నమాట. సో అక్కడ బ్యాగ్స్ తీసుకోవాలా లేదా వాళ్ళే చెప్తారన్నారు. వీళ్ళైతే చెప్పారంట. ఎందుకంటే చాలా తక్కువ టైం ఉంది కాబట్టి ఉండదని మేము అనుకుంటున్నాము. బట్ ఉంటుందో ఉండదో తెలియదు, తర్వాత చూద్దాం. సో నా బోర్డింగ్ అవ్వడానికి ఇంకో 2 hours టైం ఉంది. అండ్ ఇంటి నుంచి ట్రావెల్ చేసి ఇక్కడ చెక్ ఇన్ లైన్లో నిలబడి వెయిట్ చేసి చెక్ ఇన్ కంప్లీట్ చేస్తునేసరికి నాకు చాలా ఆకలేసింది. సో ఇక్కడే మెక్డొనాల్డ్స్ అండ్ అదర్ ఫుడ్ కోర్ట్స్ కూడా ఉన్నాయి. ఏదైనా తిందామని పైకి వచ్చేసా. బట్ ఆర్డర్ చేసేలోపు ఇట్ సైడ్ మంచి రన్వే వ్యూ ఉంది. అండ్ ఫ్లైట్స్ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్ చూస్తూ మెక్డొనాల్డ్స్లో ఒక బర్గర్ అండ్ పోమోస్ తీసుకొని ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూ తినేసాను. తినేసాక ఇమిగ్రేషన్ లైన్కి వెళ్ళి ఇమిగ్రేషన్ కంప్లీట్ చేసుకొని హియర్ వి గో డ్యూటీ ఫ్రీ. సో నౌ వీ కేమ్ టు డ్యూటీ ఫ్రీ. ఎయిర్పోర్ట్కి వచ్చాక మనం వద్దన్న మన కళ్ళు కాళ్ళు ఆటోమేటిక్గా డ్యూటీ ఫ్రీ సైడ్ వెళ్తాయి. అసలు ఏంటి ఈ డ్యూటీ ఫ్రీ? ఇట్ ఈస్ సింప్లీ ఎ వన్ స్టాప్ షాపింగ్ ఫ్రమ్ A to Z ఇన్ ద ఎయిర్పోర్ట్. యూజువలీ డ్యూటీ ఫ్రీ అనేది అఫీషియల్గా చెక్ ఇన్ అయిపోయి బోర్డింగ్ పాస్ ఉన్న వాళ్ళు లోపలికి ఎంటర్ అయ్యాక యూజ్ చేసుకునే ఒక షాపింగ్. యూజువలీ మనం మన లగేజ్ ప్యాకింగ్ చేసుకొని ఇంకా షాపింగ్ అంతా అయిపోయి ఇంకా ఫ్లైట్ ఎక్కే 1 hour ముందు ఆల్ ఇంటర్నేషనల్ బ్రాండ్స్కి సంబంధించిన చాక్లెట్స్, పర్ఫ్యూమ్స్, ఆల్కహాల్, వైన్స్, గిఫ్ట్స్, మేకప్ ఐటమ్స్, క్లాతింగ్, సిగరెట్స్, వాచెస్, సిగార్స్ అన్నీ దొరికే ప్లేసే ఈ డ్యూటీ ఫ్రీ. జనరల్గా ఒక ప్యాసింజర్కి ఒక టికెట్ పైన అఫీషియల్గా 2 liters ఆఫ్ ఆల్కహాల్ తీసుకెళ్లడం అలౌడ్. అది మనం ఆల్రెడీ మన చెక్ ఇన్ బ్యాగ్స్లో ప్యాక్ చేసి చెక్ ఇన్ టైంలోనే ఇచ్చేస్తాం. బట్ ఈ డ్యూటీ ఫ్రీలో మనం ఎక్స్ట్రాగా ఇంకో 2 liters కూడా తీసుకెళ్ళొచ్చు. సో ఆ డ్యూటీ ఫ్రీలో తీసుకున్న ప్రొడక్ట్స్ ఫ్లైట్లో మనతోనే క్యారీ చేయాలి. డ్యూటీ ఫ్రీ షాపింగ్లో చాలా థింగ్స్ అవైలబుల్గా ఉన్నప్పటికీ పర్ఫ్యూమ్స్ అండ్ విస్కీస్ ఆర్ ద హాట్ కేక్స్ అండ్ ప్రతి ఒక్కరు కూడా తీసుకునేవి. బట్ ఇది కంపల్సరీ విత్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీలోనే అమ్ముతారు. డ్యూటీ ఫ్రీలో తీసుకున్న తర్వాత మళ్ళీ ఎలాంటి ట్యాక్సెస్ ఇండియాకి వచ్చాక ఆర్ మధ్యలో ఏదైనా ట్రాన్స్ఫర్ ఉన్న టైంలో ఎక్స్ట్రా ట్యాక్సెస్ అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. మనం డ్యూటీ ఫ్రీ లోపలికి ఎంటర్ అయినప్పుడు అబ్జర్వ్ చేసి ఉంటే మన ఎయిర్ ఇండియా ఎయిర్ హోస్టర్స్ అందరూ డ్యూటీ ఫ్రీలో షాపింగ్ చేస్తూ కనిపించారు. వాళ్ళు బేసికల్లీ ఎవ్రీ 2 daysకి డిఫరెంట్ కంట్రీస్కి ట్రావెల్ చేస్తూ ఉన్న డ్యూటీ ఫ్రీలో కంపల్సరీ ఏదో ఒక ప్రొడక్ట్స్ తీసుకుంటారు. బికాస్ అది మ్యాక్సిమం ఇండియాలో వేరే వాళ్ళు తీసుకురమ్మంటే తీసుకెళ్లడం కోసమే. బట్ నోట్ ఏంటంటే డ్యూటీ ఫ్రీ అంటే బయట షాపింగ్ కంటే డబుల్ ప్రైస్ ఉంటుంది, ఎక్కువ ప్రైస్ ఉంటుంది అని అనుకోకండి. మోస్ట్లీ +or- €1 ఆర్ €2 డిఫరెన్స్తోనే ఉంటుంది. అండ్ ఏదో ఒక దగ్గర ఆఫర్స్ కూడా ఉంటాయి. లైక్ సీజనల్ బేస్డ్ ఫెస్టివల్స్ అయినప్పుడు చాలా ఆఫర్స్ అయితే కనిపిస్తాయి. సో అలా డ్యూటీ ఫ్రీ కంప్లీట్ చేసుకున్న తర్వాత వి డైరెక్ట్లీ ఎంటర్ ఇంటూ సెక్యూరిటీ చెక్.
ఇక్కడ బ్యాగ్లో ఉన్న ఎలక్ట్రానిక్ ఐటమ్స్ మొత్తం సపరేట్గా ట్రేలో పెట్టాలి. కొన్ని ఎయిర్పోర్ట్స్లో అయితే షూస్, బెల్ట్, జాకెట్స్ కూడా తీసేయమంటారు. బట్ ఫ్రాంక్ఫర్ట్ ఎయిర్పోర్ట్లో అయితే బెల్ట్, షూస్, ఈవెన్ వాచ్ కూడా రిమూవ్ చేయమనలేదు. సో సెక్యూరిటీ చెక్ అయిపోయి ముందుకు వెళ్ళాక మళ్ళీ డిస్ప్లే బోర్డ్లో ఆర్ మన బోర్డింగ్ పాస్ పైన మనం ఎక్కాల్సిన ఫ్లైట్ గేట్ నెంబర్స్ అని మెన్షన్ చేసి ఉంటాయి. సో ఆ గేట్ ఎక్కడుందో వెతుక్కొని ఆ గేట్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేయాలి. అండ్ ఆ గేట్ దగ్గరికి వచ్చాక మన టికెట్ స్కాన్ చేసుకొని దే విల్ సెండ్ అస్ టు ఎంటర్ ఇన్ టు ద ఫ్లైట్. సో ఈ ఫ్లైట్ మన ఇండియాకి మీన్స్ ఢిల్లీకి వెళ్తుంది కాబట్టి ఆల్మోస్ట్ మొత్తం ఇండియన్సే ఉన్నారు అండ్ ఒక 20 మెంబర్స్ వరకు ఫారినర్స్ ఉంటారు. టికెట్ స్కాన్ చేసి లోపల ఫ్లైట్ దగ్గరికి వెళ్ళే వేలో చాలా నడవాల్సి ఉంటుంది. అలా నడుస్తూ వచ్చాక ఎయిర్ హోస్టెస్ విల్ వెల్కమ్ అండ్ గైడ్ అస్ ద సీట్ డీటెయిల్స్. అండ్ ఫ్లైట్ లోపలికి ఎంటర్ అయ్యాక మన సీట్ కొంచెం లాస్ట్లో ఉంది. బికాస్ 8 hours ఫ్లైట్లో కూర్చోవాలి కాబట్టి ఆన్లైన్లో చెక్ ఇన్ ఓపెన్ అయినప్పుడు విండో సీట్ రిజర్వ్ చేసుకున్నా. నేను ఆన్లైన్లో సీట్ చెక్ ఇన్ చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఫ్రంట్లో ఉన్న విండో సీట్స్ అన్నీ కూడా ఫుల్ అయిపోయాయి. అన్నీ వాళ్ళే బ్లాక్ చేసేసారు. దట్ మీన్స్ అది పెయిడ్ అనమాట. సో లాస్ట్లో అయితే ఫ్రీగా ఉండే. సో నాకు మెయిన్గా విండో సీట్ కావాలి. అది ఫ్రంట్లోనా బ్యాక్లోనా ఎక్కడైనా పర్వాలేదు. బట్ లాస్ట్లోనే రిజర్వ్ చేసుకున్నా ఇంకా నేను ఫైనల్లీ. సో ఇంకా నా సీట్ దగ్గరికి అయితే వచ్చేసాను. కానీ బ్యాగ్స్ పెట్టుకునే ప్లేస్ మొత్తం కూడా ఫుల్ ఉంది. సో ఇప్పుడు ఎయిర్ హోస్టెస్ని అడిగి బ్యాగ్ అయితే ఫిక్స్ చేయాలి. సో ఇంకా ఛార్జర్స్ తీసుకొని మన సీట్లో కూర్చొని ఫ్లైట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందని వెయిట్ చేయడమే. ఈ ఫ్లైట్ అయితే మొత్తం ఫుల్ ఉంది. మ్యాక్సిమం ఫ్రాంక్ఫర్ట్ నుంచి వెళ్ళే ఫ్లైట్స్ అన్నీ కూడా ఫుల్ ఉంటాయి. కానీ ఇండియా నుంచి ఫ్రాంక్ఫర్ట్కి వచ్చే ఫ్లైట్లో కొంచెం వేకెన్సీస్ ఉంటాయి. ఫస్ట్ టైం నేను ఇండియా నుంచి జర్మనీకి వచ్చేటప్పుడు ఈ 3 సీటర్లో నేను ఒక్కదానే కూర్చున్నా. సో ఫ్లైట్లో కొంచెంసేపు అయితే పడుకున్నా కూడా. కానీ ఇక్కడ ఫ్లైట్లో వీడియో షూట్ చేయనివ్వరు ఎందుకంటే కొందరికి అన్కంఫర్ట్గా ఉంటుందని. సో ఇంకా మన ఫ్లైట్ స్టార్ట్ అవ్వడానికి ఆల్మోస్ట్ రెడీ అయింది. ఆల్రెడీ టికెట్లో ఉన్న టైంకి 20 minutes లేట్గానే స్టార్ట్ అయింది. చెప్పాను కదా ఇది చాలా పెద్ద ఎయిర్పోర్ట్ అని. ఇంకా బయట వస్తూ పోయే ఫ్లైట్స్ చూస్తూ ఉన్నాను. ఇంకా ఈ ఫ్లైట్లో ఏదైనా ఫ్యామిలీ ఓరియంటెడ్ మూవీ చూద్దామని సెలెక్ట్ చేస్తే ఒక్కటి కూడా కనిపించలేదు. సో ఇంకా KGF 2 చూద్దామని రెడీ అయితే పెట్టుకున్నా. ఇంకా ఎయిర్ హోస్టర్స్ మనకి గైడెన్స్ ఇస్తారు. సీట్ బెల్ట్, ఇంకా ఏదైనా ఎమర్జెన్సీ టైంలో లేకపోతే పైకి వెళ్ళాక ఏదైనా సఫకేటింగ్గా ఉంటే ఎలా అని అన్నీ కూడా వాళ్ళే చెప్తారు. और पेटी को अपने आराम अनुसार बांधे. यदि आप उत्तम श्रेणी में हैं तो अपनी कुर्सी की पेटी बांधने के అండ్ చిన్నగా ఫ్లైట్ రన్వే సైడ్ అయితే స్టార్ట్ అయింది. చూడండి ఎయిర్పోర్ట్ ఎంత పెద్దగా ఉందో. నేను బేసికల్లీ ఫ్లైట్ పైకి ఎగిరేటప్పుడు అయితే ఆ ఫీలింగ్ని చాలా ఎంజాయ్ చేస్తా. సో మన జర్నీ జర్మనీలో నైట్ 8 o'clockకి స్టార్ట్ అయింది. అంటే ఇండియాలో ఆల్మోస్ట్ 11:30 అవుతుంది. ఒకసారి పైకి వెళ్ళాక ఇంకా మొత్తం చీకటే ఉంటుంది మళ్ళీ మార్నింగ్ ఢిల్లీలో ల్యాండ్ అయ్యే వరకు. బట్ ఒక్కసారి ఫ్లైట్ పైకి లేసాక వ్యూ అయితే చాలా అంటే చాలా బాగుంది. జర్మనీ నైట్ టైం వ్యూ లైట్తో ఫుల్ కలర్ఫుల్గా అండ్ ఆ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది నాకు. సో నైట్ జర్నీ కాబట్టి ఇంకా ఫ్లైట్ ఎక్కిన వెంటనే డిన్నర్ ఇచ్చారు. డిన్నర్ మెనూ ఏంటంటే చికెన్ గ్రేవీ, రైస్, బన్, బటర్, కిట్ క్యాట్, ఇంకా కాఫీ కూడా ఇచ్చారు. సో నేను నాన్ వెజ్ తీసుకున్నా. సో ఇంకా మూవీ చూస్తూ డిన్నర్ అయితే కంప్లీట్ చేసేసాను.
డిన్నర్ అయిపోయాక కాసేపు మ్యాప్స్ అయితే చూశాను అండ్ మనం ఏమేం ప్లేసెస్ని కవర్ చేస్తూ వెళ్తున్నాం, ఆ ప్లేస్లో మెయిన్ విజిటింగ్ సైట్స్ ఏముంటాయి, వాటికి రిలేటెడ్ హిస్టరీ అంతా కూడా రీడ్ చేయొచ్చు. ఇంకా కాసేపు ఏంటి ఏమేమి ఉన్నాయి అన్నీ కూడా చూశాను. సో అప్పుడే తినేసి చదివితే ఏంటి పరిస్థితి, నిద్ర వస్తుంది కదా. సో ఇంకా కాసేపు అయితే పడుకొని లేచేసరికి ఇండియన్ టైమింగ్స్ 5:28 అయింది. ఇంకా కొంచెం మార్నింగ్ అయింది కాబట్టి మార్నింగ్ సన్లైట్ కొంచెంగా స్టార్ట్ అయింది. సో మనం 7 AM వరకు ఢిల్లీలో రీచ్ అవుతాం కాబట్టి మార్నింగ్ 5:30కే బ్రేక్ఫాస్ట్ ఇచ్చారు. సో బ్రేక్ఫాస్ట్ ఏంటంటే ఆరెంజ్ జ్యూస్, యోగర్ట్, ఆమ్లెట్, బన్ అండ్ బటర్ అండ్ కాఫీ కూడా ఇచ్చారు. చూడండి మార్నింగ్ వ్యూ ఎంత బాగుందో అసలుకి. ఇంకా డే లైట్ స్టార్ట్ అవ్వగానే ఇండియాకు వచ్చేసాము అనే వైబ్ అయితే మామూలుగా లేదు అసలుకి. సో ఈ జర్నీ కోసం జర్మనీకి వచ్చిన డే 1 నుంచి ఆలోచిస్తూనే ఉంటాం. లైక్ జర్మనీ వచ్చాము, ఇంకా స్టడీస్ కంప్లీట్ చేసుకోవాలి, జాబ్ కొట్టాలి, మనీ సేవ్ చేయాలి, మళ్ళీ ఇండియాకి వెళ్ళాలి అని ప్రతిరోజు కూడా ఆలోచిస్తూనే ఉంటాం. బట్ ఈ జర్నీ అయితే నాకు చాలా స్పెషల్, ఎందుకంటే ఫస్ట్ టైం జర్మనీ నుండి ఇండియాకి వెళ్తున్నాను కాబట్టి. అసలు లాస్ట్ 10 days బ్యాక్ వరకు కూడా ఏమీ కన్ఫర్మ్ అవ్వలేదు ఇండియాకి వెళ్ళాలా వద్దా, బికాస్ ఆఫ్ సమ్ వీసా ఇష్యూస్. కానీ ఏది ఏమైనా సరే ఈసారి బతుకమ్మ అండ్ దసరా ఫెస్టివల్కి అస్సలు మిస్ అవ్వద్దని అనుకున్నా. 10 days అయితే 10 days వెళ్దామనే ఫిక్స్ అయినా. బట్ ఫైనల్లీ 40 days అయితే ఇండియా వెకేషన్ కన్ఫర్మ్ చేసుకున్నా. అసలు ఫస్ట్ టైం ఇండియా నుంచి జర్మనీకి వచ్చేటప్పుడు అయితే చాలా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే ఫస్ట్ టైం ఫ్లైట్ అండ్ అది కూడా డిఫరెంట్ కంట్రీకి. అసలు నేను ఫ్లైట్ ఎక్కి జర్మనీలో రీచ్ అయ్యే వరకు కూడా నాకు ఒక డ్రీమ్ లానే ఉండే. అండ్ జర్మనీకి రావడం కూడా ఆల్ ఆఫ్ సడన్ అయిపోయింది. జస్ట్ 3 monthsలోనే అంత ప్రాసెస్ కూడా అయిపోయింది. లైక్ అడ్మిషన్, వీసా కన్ఫర్మేషన్, హైదరాబాద్ నుంచి మొత్తం లగేజ్ అంతా షిఫ్టింగ్, జాబ్ రిసిగ్నేషన్, ప్యాకింగ్, అస్సలు టైం లేకుండే. నా మాస్టర్స్ స్టార్ట్ అయింది కూడా అక్టోబర్ 2021లో. బట్ వీసా డిలే వల్ల నేను డిసెంబర్ 2021లో జర్మనీకి వచ్చాను. ఇంకా ఆ టైంలో అంతా ఆన్లైన్ క్లాసెసే కాబట్టి ఇండియా నుంచే మేనేజ్ చేశాను. కానీ జర్మనీలో ఎడ్యుకేషన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. లైక్ అటెండెన్స్ లేకపోతే అసలుకి ఎగ్జామ్కి అలౌనే చేయరు. కానీ వచ్చిన స్టార్టింగ్లో అయితే చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉండే. అండ్ నేను కొన్ని టైమ్స్లో అయితే చాలా లో అయ్యాను. సో బికాస్ జర్మనీలో డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, డిఫరెంట్ లాంగ్వేజ్, కొత్త ఫ్రెండ్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే నేను ఇండియాలోనే ఎంటెక్ చేసి జాబ్ చేసి మళ్ళీ చదువుకోవడం అనేది కొంచెం డిఫరెంట్ ఫీలింగ్ ఉండే. బట్ అస్సలు నా హోప్స్ అయితే వదులుకోలేదు, ఎందుకంటే ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా మాస్టర్స్ అయితే కంప్లీట్ చేయాలని ఫిక్స్ అయిపోయినా. అబ్రాడ్కి వచ్చిన ప్రతి స్టూడెంట్ వచ్చిన రోజు నుంచి ఎవ్రీడే ఏదో ఒకటి నేర్చుకుంటూనే ఉంటాడు. ఇంకా బయట వ్యూ చూస్తూ అన్ని మెమరీస్ని కూడా గుర్తు చేసుకున్నా. బట్ 100% చెప్తాను, ఒక స్టూడెంట్ అబ్రాడ్కి వచ్చాడు ఉంటున్నాడు అంటే అది చాలా ధైర్యం అండ్ స్ట్రాంగ్ ఉంటేనే పాసిబుల్ అవుతుంది. ఇండియన్ లైఫ్ స్టైల్, అబ్రాడ్ లైఫ్ స్టైల్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఇండియాలో ఏం చేయకపోయినా కానీ మనం సర్వైవ్ అవ్వచ్చు కొన్ని డేస్. బట్ వేరే కంట్రీ చూస్ చేసుకునే ముందు మన కంఫర్ట్స్ దాని గురించి అన్నీ కూడా మర్చిపోవాలి. ఇంకా అందరితో మింగిల్ అవ్వడం, సిచ్యువేషన్స్కి అడ్జస్ట్ అవ్వడం, ఏ ప్రాబ్లం వచ్చినా స్ట్రాంగ్గా ఉంటాను అనుకుంటేనే వేరే కంట్రీ చూస్ చేసుకోవాలి. నార్మలీ వేరే కంట్రీ వెళ్ళాలి అని నీకు ఇంట్రెస్ట్ ఉంటేనే అండ్ ప్యాషన్ ఉంటేనే వెళ్ళు. కానీ ఇంట్లో వాళ్ళు వెళ్ళమంటున్నారు, వాళ్ళు వెళ్తున్నారు, వీళ్ళు వెళ్తున్నారు అని అస్సలు డిసైడ్ అవ్వద్దు. అండ్ కంపేర్ టు అదర్ కంట్రీస్ జర్మనీ చాలా డిఫరెంట్, ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ చాలా తక్కువ. అండ్ లాస్ట్ 2 years నుంచి స్టూడెంట్స్ కొంచెం ఎక్కువ వస్తున్నారు. స్పెషల్లీ ఫెస్టివల్ టైంలో అయితే చాలా మిస్ అవుతాము. అండ్ కొన్ని సిటీస్లో లివింగ్ కాస్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుంది. బట్ బెస్ట్ పార్ట్ ఏంటంటే జర్మనీ వీసాతో చాలా యూరోపియన్ కంట్రీస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అండ్ నీకు ఎప్పుడు ఇండియా వెళ్ళాలనిపిస్తే అప్పుడు వెళ్ళి రావచ్చు. అండ్ జాబ్ విషయంలో కూడా యూరోప్లో ఏ కంట్రీ నచ్చితే ఆ కంట్రీ చూస్ చేసుకోవచ్చు. సో మనం ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 5 minutesలో అయితే ఢిల్లీ రీచ్ అవుతాము. ఢిల్లీ వ్యూ మొత్తం కూడా సూపర్గా అనిపిస్తుంది అసలుకి. ఈ ఫ్లైట్లో లాస్ట్లో కూర్చుంటే ఫ్లైట్ టోకన్ చూస్తూనే కూర్చోవడమే. కానీ దాని మూమెంట్తో ఫ్లైట్ ఎలా రొటేట్ అవుతుంది, ఎలా వెళ్తుందో కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ల్యాండింగ్ అయితే బాగానే జరిగింది.
అక్కడ చూడండి, ఈ ఫ్లైట్ ల్యాండ్ అయ్యే టైంలోనే పక్కన ఇంకో ఫ్లైట్ స్టార్ట్ అయింది. సో వచ్చేసాను ఇంకా. వెల్కమ్ టు ఇండియా. అక్కడ చూడండి, ఆ కింద అతను డైరెక్షన్స్ ఇస్తుంటే ఫ్లైట్ దాన్ని స్టాప్లో పార్క్ చేస్తారు. సో ఇంకా ఫ్లైట్ దిగాక అయితే నా ఫేస్లో ఎగ్జైట్మెంట్ అయితే చాలా డిఫరెంట్ ఉండే. అసలుకి ఇండియన్ వైబ్ స్టార్ట్ అయింది. సో ఇక్కడ ట్రాన్స్ఫర్ అవ్వాలి నేను. ఇంకా మనం లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ చెక్-ఇన్లో వేయాలి. సో ఇప్పుడు నెక్స్ట్ మనం లగేజ్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ చెక్-ఇన్లో వేయాలి హైదరాబాద్కి. ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఢిల్లీ ఎయిర్పోర్ట్లో అసలు టైం లేకుండే ట్రాన్స్ఫర్ టైంలో. సో ఈసారి అయితే ఎయిర్పోర్ట్ అంతా కూడా తిరిగాను చెక్-ఇన్ తర్వాత. అండ్ ఇక్కడ కూడా డ్యూటీ ఫ్రీ ఉంది, బట్ ఇప్పుడు మనకు టైం లేదు కాబట్టి, ఎందుకంటే ఫస్ట్ లగేజ్ కలెక్ట్ చేసుకోవాలి అండ్ చెక్-ఇన్ చేయాలి, తర్వాతనే తిరగడం ఇంకా. సో ఇలా బ్యాగ్స్ అన్నీ కూడా 1 by 1 వస్తూ ఉంటాయి. మన బ్యాగ్స్ 2 వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేయాలి. అక్కడ చూడండి, కొన్ని మిస్ అయిన బ్యాగ్స్ లేకపోతే ఎవరైనా మర్చిపోయినా కానీ, సో మనం హెల్ప్ డెస్క్లో డీటెయిల్స్ అన్నీ ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా డోర్ డెలివరీ చేస్తారు. ఫస్ట్ ఫ్లైట్ నుంచి బ్యాగ్స్ కలెక్ట్ చేసుకొని మళ్ళీ చెక్-ఇన్ చేసాము. నెక్స్ట్ ఢిల్లీ టు హైదరాబాద్. నాతో పాటు వచ్చిన కొందరు ఫ్రెండ్స్కి ఫ్లైట్ కనెక్షన్ చేంజ్ ఉంది. నాకు 8 o'clock ఉంటే వాళ్ళకి 11 o'clock ఉంది. సో ఇక్కడే కట్ అనమాట. సో చెక్-ఇన్ తర్వాత ఒక 2 hours టైం ఉండే. సో ఫ్రీగా ఎయిర్పోర్ట్ లాంజ్ యూజ్ చేసుకుందాం అనుకున్నాను. సో ఇక్కడ కొన్ని క్రెడిట్ కార్డ్స్తో ఈ ఆఫర్ అవైల్ చేయొచ్చు. సో ఆ రెస్పెక్టివ్ క్రెడిట్ కార్డ్ బ్యాంక్స్ ఆల్రెడీ ఎయిర్పోర్ట్ లాంచెస్తో టైఅప్ అయి ఉంటాయి. సో నా దగ్గర ఉన్న క్రెడిట్ కార్డ్స్తో ఈ లాంచ్కి యాక్సెస్ వచ్చింది. సో 2 rupees కట్ అవుతాయి అండ్ మళ్ళీ 24 hours రిటర్న్ క్రెడిట్ అవుతాయి. ఒకవేళ మీ దగ్గర క్రెడిట్ కార్డ్స్ లేకపోతే మీ ఫ్రెండ్స్ని కానీ రిలేటివ్స్కి కానీ ఫోన్ చేసి డ్రీమ్ ఫోక్స్ అనే వెబ్సైట్లో వాళ్ళ క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ అండ్ మీరు ఉన్న ఎయిర్పోర్ట్ లాంచ్ డీటెయిల్స్తో ఒక QR కోడ్ జనరేట్ చేయొచ్చు. సో నేనైతే ఆ వెబ్సైట్ డీటెయిల్స్ ఇక్కడ పేస్ట్ చేస్తాను. సో ఆ QR కోడ్ అయితే మీరు వాట్సాప్లో షేర్ చేసుకోండి. ఆ QR కోడ్ని ఇక్కడ చూపించాలి, దట్ మీన్స్ స్కాన్ చేయాలి అండ్ బోర్డింగ్ పాస్ కూడా చూపిస్తే వాళ్ళు లోపలికి అలో చేస్తారు. ఈ లాంచ్లో చాలా ఫుడ్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ ఇన్స్టాంట్గా దోశ, ఆమ్లెట్ కూడా వేసిస్తారు. సో మార్నింగ్ 11:30 వరకు బ్రేక్ఫాస్ట్ ఉంటుంది అండ్ దెన్ లంచ్ కూడా ఉంటుంది. రిలాక్స్ అవ్వచ్చు, ఫ్రెష్ అవ్వచ్చు, పడుకోవచ్చు. నేనైతే ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కూడా చేశాను, ఎందుకంటే 2 years తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం నేను ఇన్ని ఐటమ్స్ ఒకే ప్లేస్లో చూడడం అండ్ ఇంకా నాకు నచ్చినవి తినేసి కాసేపు రిలాక్స్ అయ్యాను. సో కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయండి, ఎందుకంటే ఎవరైనా ట్రావెల్ చేస్తే ఒకవేళ లేఅవుట్ టైంలో వాళ్ళు ఎయిర్పోర్ట్ లాంచ్ యూజ్ చేసుకోవడానికి టైం ఉంటే కంపల్సరీ ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు.
ఇంకా ఇప్పుడు బోర్డింగ్ టైం అయింది కాబట్టి మన ఫ్లైట్ గేట్ దగ్గరికి వెళ్ళి టికెట్ స్కాన్ చేసి ఫ్లైట్ ఎక్కడమే. సో ఈ ఫ్లైట్ డొమెస్టిక్ ఫ్లైట్ కాబట్టి మొత్తం కూడా ఫుల్ ఉండే, బట్ నన్ను వాళ్ళు ప్రీమియం ఎకానమీలో కూర్చోమన్నారు. సో ఇందులో కొంచెం ఎక్కువ సర్వీసింగ్ ఉంటుంది, లైక్ ఫుడ్ ఎస్పెషల్లీ ఏంటంటే ఫుడ్ మెనూ ముందే ఇచ్చేసి ఏం కావాలో అడుగుతారు, బట్ నేను ఆల్రెడీ తినేసాను కాబట్టి ఫుడ్ ఏం తీసుకోలేదు. ఇంకా మళ్ళీ ఫ్లైట్ రన్వే నుండి పైకి వెళ్ళడానికి స్టార్ట్ అయింది. ఇందులో చాలా తక్కువ టైం ఉంటుంది. అండ్ డే టైం కాబట్టి మంచి వ్యూ అయితే ఉండే. ఇంకా ఫ్లైట్ ల్యాండ్ అయ్యే వరకు కూడా ఆ వ్యూని ఎంజాయ్ చేస్తూనే ఉన్నాను. ఒక 1 అవర్ అయితే సూపర్ వ్యూ ఉండే. అసలుకి మొత్తం మేఘాల మీద నుంచి మేఘాల నుండి మంచి వ్యూ అంటే మంచి వ్యూ. సో నెక్స్ట్ టైము ఏ టైంలో ట్రావెల్ చేస్తామో తెలీదు, మళ్ళీ ఇలాంటి వ్యూ కనిపిస్తుందో తెలియదు కాబట్టి నేనైతే ఈసారి మొత్తం కూడా బయట చూస్తూనే ఉన్నాను. అండ్ ఇంకా నా ఎగ్జైట్మెంట్ అయితే చాలా పీక్స్లో ఉండే, ఎందుకంటే ఇంకా నెక్స్ట్ 3 to 4 అవర్స్లో ఇంట్లో ఉంటాం కాబట్టి. సో ఇంకా ఫైనలీ ల్యాండెడ్ ఇన్ హైదరాబాద్, ఫైనలీ ల్యాండెడ్ ఇన్ ఇండియా. Thank you so much for watching this video till the end. If you are not subscribed my channel yet, please do subscribe for more videos and see you in the next video. Bye bye.